ఈరోజు ఈ మీడియా సమావేశం చేయడానికి గల ముఖ్య కారణం మనం చూస్తున్నాం. గత 5-6 రోజుల నుండి లక్షలాది మంది ప్రజలు ఈ దేశంలో ఎయిర్పోర్ట్లో నరకం చూస్తూ మన దేశం తాలూకా ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా దిగజార్చి పాతాళానికి చేర్చినటువంటి గనుడు మన జిల్లావాసి. అదే ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చింది అంటే, మన జిల్లావాసి, ఉత్తరాంధ్రవాసి, ఒక చదువుకున్న వ్యక్తి, తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి అయ్యారు అని అంటే అందరం సంతోషించాం. కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయ్యారు, ఈ జిల్లాకి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పి ఆలోచించి అందరు జిల్లా యావత్ కూడా సంతోషం ఆ రోజు వ్యక్తం చేసింది. కానీ ఈరోజు ఈ సివిల్ ఏవియేషన్ రంగాన్ని దేశంలో కుప్పకూల్చి మన దేశం తాలూకా ప్రతిష్టని పాతాళానికి తొక్కిన తర్వాత ఈరోజు రామ్మోహన్ నాయుడు గారిని నేషనల్ మీడియా, అటు రిపబ్లిక్ టీవీలో అయితేనేమి, లేకపోతే ఎన్డీటీవీలో అయితేనేమి, సిఎన్ఎన్లో అయితేనేమి, మొత్తం జర్నలిస్టులు ఏకిపారేసి ఇన్కాంపిటెంట్ మినిస్టర్, అసమర్థపు మంత్రి, ముందు చూపు లేనటువంటి మంత్రి, రీల్స్ మంత్రి, మీమ్స్ చేసుకున్నటువంటి మంత్రి, అలాగే దీనికోసం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, ఈ సంక్షోభం కోసం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ హై లెవెల్ మీటింగ్కి స్వయంగా ఈ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారిని పిలవకపోవడం అనేది ఆలోచించండి. మన ఉత్తరాంధ్రకి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి తలదించుకునే పరిస్థితి ఈరోజు ఈ మంత్రిగా తీసుకొచ్చారంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ, లేకపోతే యావత్ దేశ ప్రజలు కానీ ఆయన మీద అసంతృప్తితో ఉండి మనం ట్రోల్స్ కానీ చూసినట్టయితే, మీడియాలో కానీ, నేషనల్ మీడియా కానీ చూసినట్టయితే అసలు విపరీతమైనటువంటి తిట్లు. అటువంటి పరిస్థితిలో ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారంటే మనం ఒకసారి ఆలోచించాలి. మరి అసలు దీనికి ముందు అసలు ఈ సంక్షోభం ఎలా ఏర్పడింది, ఈ సివిల్ ఏవియేషన్ రంగం ఈరోజు భారతదేశంలో ఎలా కుప్పకూలింది అనేది ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుందాం. అసలు దీనికి గల కారణం ఏంటని చెప్పేసి, ఇందులో రామ్మోహన్ నాయుడు గారి పాత్ర ఏంటని చెప్పేసి ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఎందుకంటే జనవరి 8, 2024 డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. దేనికోసం అనంటే పాసింజర్ సేఫ్టీ కోసం. అలాగే మన పాసింజర్ సేఫ్టీ, మన తాలూకు స్టాండర్డ్స్ అనేవి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని పైలట్స్ కోసం ఆ రూల్స్ కొన్ని ఒక 22 రూల్స్ పెట్టేసి రూల్స్ తీసుకొచ్చారు. దాన్ని మొన్న నవంబర్ 1వ తేదీ నుండి ఇంప్లిమెంట్ చేయడం కోసం డీజీసీఏ ఆర్డర్స్ జారీ చేశారు. స్లోగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది, స్లోగా అయినా కానీ ఫైనల్ డేట్గా నవంబర్ 1వ తేదీన ఫైనల్ డేట్ పెట్టేసి ఇంప్లిమెంట్ చేసింది. అయితే ఆ డీజీసీఏ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక పైలట్కి వీక్ డేస్లో ఇంతకుముందు 36 గంటలు రెస్ట్ పీరియడ్ ఉండేది, ఇప్పుడు దాన్ని 48 గంటలు చేశారు. అలాగే ఒక వీక్లో ఒక పైలట్ 6 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. ఇంతకుముందు 5 to 6 ల్యాండింగ్స్ చేస్తే ఇప్పుడు నైట్ ల్యాండింగ్స్ వీక్లో 2 మాత్రమే చేయాలి. అంటే ఎందుకోసం ఇది? పాసింజర్ సేఫ్టీ కోసం, మన స్టాండర్డ్స్ అనేవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలనే ఉద్దేశంతో డీజీసీఏ ఈ 2 రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. ఒకటి ఏంటంటే వీక్లో 36 అవర్స్ ఉండే రెస్ట్ పీరియడ్ని 48 అవర్స్ చేశారు, ఒకటోది. రెండోది, ఏదైతే వీక్లో 5 to 6 నైట్ ల్యాండింగ్స్ ఉండేవో దాన్ని 2 ల్యాండింగ్స్కి తగ్గించారు. దానివల్ల ఏమైంది? పైలట్స్ అనేది కొరత ఏర్పడింది. ఒక 30 to 40% ఎక్సెసివ్ పైలట్స్ అనేది అవసరమైంది. క్రూ మెంబర్స్ కూడా 30 to 40% ఎక్స్ట్రా రిక్రూట్ చేయాల్సి ఉంది.
30-40% రిక్రూట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగోకి ఒక 1000 పైలట్స్ ఉంటే ఈరోజు మరొక 300 to 400 పైలట్స్ని ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోవాలి. సో అటువంటి పరిస్థితిలో వాళ్ళు రిక్రూట్ చేశారా లేదా అని ఆలోచించకుండా నవంబర్ 1వ తేదీన ఇంప్లిమెంట్ చేశారు. ఇండిగో సంస్థ ఏం చేసిందనంటే ఒక్క పైలట్ను కూడా ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోలేదు, క్రూ మెంబర్స్ని కూడా ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోకపోవడం వల్ల వీళ్ళు నవంబర్ 1 నుండి రిజిడ్గా డీజీసీఏ ఈ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేసేసరికి రోజుకు ఒక 500-400 ఫ్లైట్ల లెక్కన వాళ్ళు రన్ చేయలేక లాస్ట్కి 4-5 రోజుల నుండి రోజుకి వాళ్ళకుండే 2200-2300 ఫ్లైట్లలో ఒక 1600 ఫ్లైట్స్ వరకు కూడా రన్ చేయలేని పరిస్థితికి దిగజారిపోయింది. దానివల్ల ఏమైంది? సివిల్ ఏవియేషన్ రంగం మొత్తం కుప్పకూలిపోయింది. కారణం ఏంటంటే మార్కెట్లో సివిల్ ఏవియేషన్ రంగంలో 64% అనేది ఓన్లీ ఇండిగో షేర్, 64% ఇండిగో షేర్ ఉంటే మిగతా 34% మిగతా విమానయాన రంగాలన్నీ కలిపి ఉన్నాయి. విమానయాన సంస్థలు అన్నీ కలిపి ఎయిర్ ఏషియా కానీ, లేకపోతే విస్తారా కానీ, లేకపోతే టాటా వాళ్ళది కానీ, లేకపోతే మన ఎయిర్ ఇండియా కానీ, ఇవన్నీ కలిపి 36% ఉంటే ఓన్లీ ఇండిగోనే 64% షేర్ ఉంది. వాళ్ళది ఎప్పుడైతే కొలాప్స్ అయిందో సివిల్ ఏవియేషన్ రంగం మొత్తం కొలాప్స్ అయింది. చూడండి, మరి మన టీడీపీ వాళ్ళు కొంతమంది అనొచ్చు దీనిలో రామ్మోహన్ నాయుడు తప్పేముంది, ఆయన సపోర్టర్స్ కొంత అనొచ్చినది రామ్మోహన్ నాయుడు గారి పాత్ర ఏంటని చెప్పేసి. డీజీసీఏ రెగ్యులేషన్స్ ఎప్పుడు తీసుకొచ్చింది? January 8, 2024లో. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అవి? November 1, 2025లో. మరి ఈ మధ్యన అసలు పైలట్స్ని కానీ క్రూను కానీ రిక్రూట్ చేశారా లేదా అని వెరిఫై చేయాలా? వెరిఫై చేయకుండా November 1కి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? అది వెరిఫై చేయాలి. వాళ్ళతో ఒక్క రివ్యూ మీటింగ్ అని పెట్టారా? ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2 months బ్యాక్ ఇండిగో పైలట్ల సంఘం ఉంది, ఇండిగో ఏవియేషన్ తాలూకా పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి మీరు ఇలాగ ఇంప్లిమెంట్ చేయమన్నారు, November 1 నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇంప్లిమెంట్ చేస్తే పైలట్లు అనేది ఇండిగోకి సరిపోరు, 30-40% ఎక్స్ట్రా పైలట్లు ఉండాలి, కానీ ఒక్క పైలట్ను కూడా ఇండిగో సంస్థ రిక్రూట్ చేయలేదు అని చాలా క్లియర్గా ఈ పైలట్ల సంఘం అనేది వెళ్ళి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. మరి దాని మీద రివ్యూ చేయాలా? ఈ జరుగుతున్నటువంటి సంక్షోభాన్ని యాంటిసిపేట్ చేయాలా? చేయకుండా వదిలేసరికి ఏమైంది? ఈరోజు లక్షల మంది ప్రయాణికులు ఈరోజు ఎయిర్పోర్ట్లో ఈరోజు స్టిల్ డేట్లో వెయిట్ చేస్తూ ఆర్తనాదాలు పెడుతూ లాస్ట్కి మన దేశం తాలూకు ప్రతిష్టని పాతాళానికి తొక్కేసే పరిస్థితి తీసుకొచ్చాడు మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఇది నిజం కాదా? చూడండి, ఆయన్ని లాస్ట్కి ఎలా ఈ నేషనల్ మీడియా కానీ ఈ సోషల్ మీడియాలో కానీ ఎలా ట్రోల్ చేస్తున్నారండి. ఈయన రీల్స్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తాడు. ఈయన కనీసం ఒక ముందు చూపు లేనటువంటి వ్యక్తి. లాస్ట్కి అన్ని నేషనల్ మీడియాలో కూడా ఈజ్ అన్ ఇన్కాంపిటెంట్ మినిస్టర్ అంటారు. అంటే ఏంటి? అసమర్థపు మంత్రి అని చెప్పేసి అంతటి అవమానాన్ని అంతటి దారుణాన్ని మూట కట్టుకోవాలా? ఎప్పుడు ఆయన ఏంటంటే ఒక రీల్స్ చేసుకోవడం, ఒక మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తిగా బిహేవ్ చేయడమే కనిపిస్తుంది. చూడండి, మనం అనేక సార్లు మనం సోషల్ మీడియాలో చూస్తాం. ఆయన ఎయిర్పోర్ట్లో మెట్ల నుండి దిగుతుంటే ఒక రీల్, అలాగే నడుస్తుంటే ఒక రీల్, ఆయన కారుకి బయట బాంబ్ స్క్వాడ్లో వచ్చి చెక్ చేస్తే అదొక రీల్, ఆయన కారు ఎక్కుతుంటే అదొక రీల్. ఆఖరికి 241 మంది చనిపోయిన అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్లో కూడా ఆయన యాక్సిడెంట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక రీల్. ఇదా మీకున్నటువంటి చిత్తశుద్ధి? దీనికోసం మిమ్మల్ని శ్రీకాకుళం ప్రజలు ఇన్నిసార్లు ఎన్నుకొని మీకు కేంద్రానికి పంపించింది. ఇది నిజం కాదా? ఇప్పుడు నేషనల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ క్లియర్గా అందరూ చెప్తున్నారు, లాస్ట్కి రీల్స్ మంత్రి అయిపోయారు. ఆయన ఒక మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తిగా అయిపోయారు ఈరోజు. అది నిజం. అది ఏదో మీడియాలో 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడి లేకపోతే 4 హిందీ మాటలు మాట్లాడితే అది మెచ్యూరిటీ కాదు. మీ ఫాదర్ ఎంపీగా ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని కేంద్ర మంత్రిగా ఉండేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి ఢిల్లీలో చదివించారు. చదివించడం వల్ల 4 ఇంగ్లీష్ ముక్కలు రావచ్చు, 4 హిందీ ముక్కలు రావచ్చు. దాన్ని మీరు మాట్లాడితే అదే స్టేచర్ అనుకొని అదే మీకుండే అర్హత అన్నట్టు అంటే అది కాదు కదా.
ప్రజలందరూ ఒకసారి ఈ విషయాలు అనేవి ఆలోచించాలి. లాస్ట్కి ఏమైంది, రెప్యుటేషన్ అనేది ఎంత దిగజారిపోయింది మన తాలూకు సివిల్ ఏవియేషన్ తాలూకు రెప్యుటేషన్ అనేది. ఇంకా చూస్తే లోకేష్ గారికి ఏం సంబంధం అండి? ఆయన గురించేమో ఈరోజు మీడియాలో కూడా వస్తుంది. దీనంటే లోకేష్ గారు రివ్యూ చేస్తున్నారు. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే హై లెవెల్ మీటింగ్ పెట్టేసి అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్ గారు కూర్చొని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మొత్తం ఆ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని పిలిచి రామ్మోహన్ నాయుడు గారిని అక్కడికి పిలవకుండా ఆయన హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని దీన్ని ఈ సిచ్యువేషన్ ఎలా రిజాల్వ్ చేయాలని ఆలోచిస్తే ఈయనేమో ఇక్కడ వార్ రూమ్లో కూర్చొనంట పూర్తిగా ఈ సివిల్ ఏవియేషన్ ఈ సంక్షోభాన్ని పూర్తిగా పరిష్కరించేస్తారు. ఏది మొన్న వచ్చిన మొంతా తుఫాన్ అనుకుంటున్నారా? మీరేదో మీకున్నటువంటి ఈటీవీ ఏబిఎన్లో చెప్పించేసి ఈ తుఫాను పక్కకు నెట్టేశాం, తుఫాను పూర్తిగా పరిష్కరించేశాం చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిదీ నా సలహా తీసుకొని చేస్తారని చెప్పేసి మరి మీ దగ్గర ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఆయన మరి మీ సలహా తీసుకోలేదా? ఈ సంక్షోభాన్ని ముందు మీరు యాంటిసిపేట్ చేయలేదా? 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు. ఈ సంక్షోభాన్ని యాంటిసిపేట్ చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు యాంటిసిపేట్ చేయాలి కదా. అందుకు ఇవన్నీ ఏంటంటే క్లియర్గా ఇందులో రామ్మోహన్ నాయుడు గారి తాలూకా తప్పిదాలు కనిపిస్తున్నాయి. ఆయన ఒకటి ఏంటంటే ఈ సిచ్యువేషన్ ముందుగా యాంటిసిపేట్ చేయడం ఒక తప్పిదం. రెండోది ఇండిగో పైలట్ల సంఘం వచ్చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని ముందుగా మేల్కోపోవడం రెండో తప్పు. ఈరోజు ఇండిగో దగ్గర యావత్ భారతదేశాన్ని మోకరిల్లే విధంగా చేశారు మీరు. చూడండి, నిజమా కాదు? ఈరోజు సంక్షోభం వల్ల వెళ్ళి వాళ్ళు చెప్తే ఈరోజు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే ఈరోజు మళ్ళీ డీజీసీఏ రూల్స్ని విత్డ్రా చేసుకుంది. యావత్ భారతదేశాన్ని తీసుకెళ్ళి ఇండిగో దగ్గర మోకరిల్లేట్ చేశారు. మీరు అంత మోనోపలైజేషన్ అవకాశం ఇచ్చారు ఇండిగోకి. ఈ తప్పిదాలు కాదా? యాంటిసిపేట్ చేయాలా లేదా ముందు మీరు? అది ఏది యాంటిసిపేట్ చేయకుండా ఇంకా ఉంది. ఎప్పుడు మీరు వైజాగ్ వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు మధ్యలో మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళడం మరి 2 రీల్స్ పెట్టాడు. వెళ్తాం త్రోవలో ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్, పక్కకు తిప్పేసి కారు తిప్పేసి ఒక క్యాప్ పెట్టేసి 4 రీల్స్ చేసి వెళ్ళి ఆ రన్వే దగ్గరికి వెళ్ళడం, ఒక రీల్ చేయడం. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటండి? మీరు సివిల్ ఏవియేషన్ మినిస్టరే కరెక్టే, మీకున్న సంబంధం ఏంటది? 2014-19లో అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉండేటప్పుడు కరెక్ట్ ఆయన భోగాపురంని ఆయన సొంత జిల్లా కాబట్టి భోగాపురం తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ అక్కడ సెలెక్ట్ చేయించారు. తర్వాత ఏం చేశారు? 2300 ఎకరాలు కనీసం దానికి ఉండే లీగల్ ఇవి క్లియర్ చేయగలిగారా? లీగల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయగలిగారా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళకి పరిహారం సరిగ్గా ఇవ్వగలిగారా చంద్రబాబు నాయుడు గారు? ఇవ్వలేక చేతులు ఎత్తేసి వదిలేస్తే 2019-24 మధ్యన మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ ఎక్విజిషన్ పూర్తి చేసి ఏవైతే కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ రిజాల్వ్ చేసి వాటిని రైతులతో ఒప్పించి రిజాల్వ్ చేయించి టెండర్ పిలిచిన తర్వాత ఎవరు జిఎంఆర్ వాళ్ళు టెండర్ దాన్ని వాడుకున్నారు. సో జిఎంఆర్ వాళ్ళకి అతనికి టెండర్ వచ్చింది, జిఎంఆర్ ఇన్ఫ్రాకి టెండర్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఒక 5 నేషనలైజ్డ్ బ్యాంకుల దగ్గర లోన్ తెచ్చుకున్నారు 3200 కోట్లు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, ఇలాంటి బ్యాంకుల దగ్గర వాళ్ళు లోన్ తెచ్చుకొని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ నీకేం సంబంధం? అక్కడికి వెళ్తున్నావు రోజును, ఈరోజు వెళ్ళడం 55% అయిపోయిందన్ను, రేపు వెళ్ళడం మరో 10 రోజుల తర్వాత వెళ్ళి 65% అయిపోయిందన్ను, లాస్ట్ మొన్న తీసుకొచ్చేసి రీసెంట్గా వెళ్ళి 94% అయిపోయిందన్ను. దానిలో మీ పార్టీ ఏంటి? కనీసం దానికి ఉండే అప్రోచ్ రోడ్ అయినా మీరు నిర్మించారా? స్టేట్ గవర్నమెంట్ చేయాలి కదా అప్రోచ్ రోడ్, అది నిర్మించారా? దానికి టెండర్ పిలిచారా? వైజాగ్ నుండి భోగాపురం వరకు బీచ్ కారిడార్ వేసి ఎయిర్పోర్ట్కి అప్రోచ్ పెంచుతామన్నారు, దాన్ని ఏం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడే 2300 ఎకరాలకు కూడా కాంపౌండ్ వాల్ తిప్పి జిఎంఆర్ వాళ్ళకి అప్పచెప్తే లీగల్ ఇష్యూస్ అన్ని క్లోజ్ చేసి మీరు ఆ కాంపౌండ్ వాల్ బయట ఒక్క పని చేసామని చెప్పండి. ఆ కాంపౌండ్ వాల్లో జిఎంఆర్ వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళి 3200 కోట్లు లోన్ తెచ్చుకొని కట్టుకుంటుంటే మీరు అక్కడికి వెళ్ళి పని డిస్టర్బ్ చేయడం తప్పింది మీ పార్టీ ఏముంటుంది అక్కడ? చెప్పండి, ఇవన్నీ నిజాలా కాదు చెప్పండి. ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఆ కుటుంబానికి, కింజరాపు కుటుంబానికి
చూడండి ఒక్కసారి కింజరాపు ఎర్రన్నాయుడు గారికి, దివంగత నేత ఆయన, ఎర్రన్నాయుడు గారికి 3 సార్లు గెలిపించారు. ఈరోజు అచ్చెన్నాయుడు గారికి 5-6 సార్లు గెలిపించారు. రామ్మోహన్ నాయుడు గారికి 3 సార్లు గెలిపించారు. ఎర్రన్నాయుడు గారికి కేంద్ర మంత్రిగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అవకాశం కల్పించింది ఈ జిల్లా. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అవకాశం కల్పించింది. వాళ్ళ చిన్నాన్నగారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారికి అనేక శాఖలకు మంత్రిగా ఈరోజు 7వ సంవత్సరం రన్ అవుతుంది ఆయనకి. ఎంత పెద్ద ఎత్తున పదవులు చేపట్టినటువంటి కుటుంబం ఈ జిల్లాలో ఇంకోటి ఉందా అని చెప్పేసి మీకు సూటుగా ప్రశ్నిస్తున్నాను. ఇన్ని పదవులు మీకు ఇచ్చి ఇంత రాజయోగం మీకు కల్పించినటువంటి ఈ జిల్లాకి మీరు చేసినటువంటి ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి. ఒక్క ప్రాజెక్ట్ అని తీసుకొచ్చారా? మీరు తీసుకురాగలిగారా? ఈరోజు ఈ జిల్లాలో కుటుంబాల్లో పెద్దగా ఉండి రాజకీయం చేసినటువంటి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారిని చూసుకుంటే బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఇనాగ్రేట్ చేయించారు. ఆ రోజు ఆయన 60 సంవత్సరాల క్రితం ఒక షుగర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. 15,000 మంది రైతులకు ఉపాధి కల్పించినటువంటి షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారిని గుర్తు చేసుకుంటే ఆయన ఫేజ్ 2 వంశధారను తీసుకురాగలిగారు. 950 కోట్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సాయంతో ఒకే రోజు 950 కోట్లు రిలీజ్ చేయించగలిగారు. అలాగే రిమ్స్ మెడికల్ కాలేజీని తీసుకురాగలిగారు. అలాగే బెండ్ కోర్మన్ గారి పేరు చెప్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హై స్కూల్స్ని తీసుకురాగలిగారు. మీ తండ్రి గారి పేరు కానీ, మీ పేరు కానీ, మీ చిన్నాన్న గారి పేరు కానీ చెప్తే గుర్తుకు వచ్చినటువంటి ఒక్క పథకం ఈ జిల్లాలో ఏదైనా ఉంటే మీరు బహిరంగంగా వచ్చి చెప్పమని చెప్పేసి మీకు సవాల్ చేస్తున్నాను ఈ సందర్భంగా. నిజం కాదా ఇది? చేయలేదు సరికదా. మన జిల్లాకి, మన రాష్ట్రానికి కేంద్రం విభజన చేసేటప్పుడు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 23 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి. ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఐఏఎస్సిఆర్ కానీ, లేకపోతే ఎన్ఐటి కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, గిరిజన విశ్వవిద్యాలయం కానీ, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ, ఇలాంటివి వస్తే ఒక్కటి మన జిల్లాకి 23 అంటే పాత 13 జిల్లాల్లో 2 రావాలి దామాషా పద్ధతిలో. మీరు ఆ రోజు ఎంపీగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, మీ చిన్నాన్నగారు మినిస్టర్గా ఉన్నారు, మీ చెల్లిగారు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో భాగస్వామిగా ఉండి మీరు ఒక్కటి తీసుకొచ్చారా? ఒక్క కేంద్ర సంస్థని ఐఏఎంని విశాఖపట్నంలో పెట్టారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ విశాఖపట్నంలో పెట్టారు, గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరంలో పెట్టారు, సెంట్రల్ యూనివర్సిటీని తీసుకెళ్లి అనంతపూర్లో పెట్టారు, ఐఐటిని తీసుకెళ్లి తిరుపతిలో పెట్టారు. తిరుపతి నుండి పక్కనే మరి 10 కిలోమీటర్ల దూరంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని పెట్టారు. అక్కడ వెంకటగిరి వెళ్ళే త్రోవలో 10 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే రెండు ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నారు. ఈ జిల్లాకు ఒకటైనా తీసుకొచ్చారా? మరి ఏమనాలి మిమ్మల్ని? ఎందుకోసం మిమ్మల్ని గెలిపించాలి? ఇన్నిసార్లని మీకు గెలిపించి మిమ్మల్ని పట్టం కడితే మీరు జిల్లాకి ఇచ్చినటువంటి బహుమతిదా? ఈరోజు దేశ ప్రతిష్టను మంట కలిపి, రాష్ట్ర ప్రతిష్టను మంట కలిపి జిల్లాలో ఈరోజు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి ఎందుకు గెలిపించామా, మీరేం చేయకపోయినా 3 సార్లు మీకు గెలిపించారు, ఎందుకు గెలిపించామా అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది మన జిల్లా చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పేసి మీకు అందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్షోభాన్ని తొందరలోనే ఏ రకంగా అయితే కేంద్రం ఎలా పరిష్కరిస్తుందో పరిష్కరిస్తే ఈ సంక్షోభం నుండి బయటకు వస్తే లక్షలాది మంది ప్రజలు ఆ రిలాక్సేషన్ దొరుకుతుంది, మన దేశం తాలూకు పరువు కొద్దిగా నిలబడుతుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు.